25 లక్షల ఎకరాలు ఎవనయ్యా సొమ్ము ఇది అంతా 25 లక్షల ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా వంచవచ్చు, అందరికి పంచవచ్చు. తలా 2 ఎకరాల భూమి. ఇంకా నువ్వు ఎంత వంచినా కానీ 5 లక్షల ఎకరాలు కూడా వంచలేము. ఓ 20 లక్షల ఎకరాలు మళ్ళీ మిగులుతుంది ఇలా అందరికి వంచితే కూడా. ఇది ఇవాళ కథ. వీళ్ళ దొంగతనం అంతా ఇట్లా బయటపడతా ఉంది. రారిగా మిగతా వార్తలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఉన్నాయి. ఇంకా సాదా బైనామాకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు, ఇంకా ఇప్పుడు ఇవి అదనంగా హక్కులు. తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. భూభారతి చట్టం సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్ధీకరించనున్నట్టుగా పేర్కొంది. 2024 జూన్ 2కు ముందు భూమి సాగులోనే ఉన్నట్టు సాదా బైనామా మాత్రం కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులు క్రమబద్ధీకరణ అర్హులను వివరించింది. కనీసం 12 ఏళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తుల క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రంలో 9.80 లక్షల దరఖాస్తులు మోక్షం లభించే అవకాశం ఉంది. గత చట్టంతో న్యాయ వివాదం. రాష్ట్రంలో పట్టణాలు మినహా ఇతర చోట్ల 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదా బైనామాలను 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 2020లో మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక చూసుకో, ఇక్కడ గతంలో దొరలు ఉండేగా, దొరలు సాదా బైనామా కాయిదాలు రాసి దునుకోపోరు అన్నారు కదా, ఆ భూములను క్రమబద్ధీకరిస్తాను కేసీఆర్ ఏం చేసిండే మళ్ళీ దొర పర్మిషన్ కావాలి, దీన్ని రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పిండు. ఇప్పుడు దానికి మోక్షం లభిస్తుందని చెప్తారు. మళ్ళీ దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటాయో చూడాలి. అది కూడా 2020 ఇప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, అంటే ఒక నెల రోజుల వరకు చేసుకునేవి మాత్రమే ఉంటాయి. మిగతా ఎవరికి కూడా మళ్ళీ అవకాశం లేదు. ఆ టైంలో ఎవడెవడు చేసుకుంటూ దానికి ఎందుకు పెట్టిరో చూడాలి. ఆ టైంలో చేసుకున్న వాళ్ళకి ఉంటుంది.